నమస్కారం. ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. ఈ రోజు విజయదశమి. దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద అని కీర్తింపబడుతున్న దుర్గామాత పవిత్రమైన దసరా శరన్నవరాత్రులలో దశాలంకారాలను ధరించి దశవిధ రూపాలలో తన భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఇలా దేవి ధరించిన ఆ దశాలంకారాలు ఎంతో విశిష్టమైనవిగా పురాణాలు చెబుతాయి. ఈ మహాపర్వదినాలను దృష్టిలో ఉంచుకుని ఈరోజు ఇంద్రకీలాద్రి మీద వెలిసిన శ్రీ కనకదుర్గాదేవి వైభవాన్ని నవదుర్గే నమోస్తుతే అంటూ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నాన్ని చేస్తున్నాం. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో మొదటి రోజైన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా అలంకరిస్తారు. పూర్వం కీలుడనే పర్వతరాజు అమ్మవారి కోసం తపస్సు చేసి అమ్మవారిని మెప్పించి తన కొండ మీద నిత్యం ఆ దేవి కొలువుండేలా వరాన్ని పొందాడు. అలా కీలునికిచ్చిన వరం ప్రకారం దుర్గాదేవి ఆ కీల పర్వతం మీద దగద్దగయమానంగా బంగారు కాంతితో ప్రకాశిస్తూ కనకదుర్గగా వెలిసింది. ఇలా కీల పర్వతం మీద వెలిసిన దుర్గాదేవిని నిత్యం ఇంద్రాది దేవతలంతా వచ్చి అర్చించుకునేవారు. ఆనాటి నుండి ఈ కీల పర్వతం ఇంద్రకీల పర్వతమని ప్రసిద్ధి పొందింది. అలా కనకవర్ణ ప్రభలతో వెలిసిన ఈ కనకదుర్గాదేవిని స్ఫురించేలా దసరా మొదటి రోజున ఆ క్షేత్రాల శక్తి అయిన దుర్గాదేవిని స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవిగా అలంకరిస్తారు. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతు స్వస్థ్యే స్మృతా మతిమతీవ శుభాందదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికాత్వదన్య సర్వోపకారకరణాయ యథార్థ చిత్త. ఆది ప్రకృతి సృష్టి స్థితి లయకారిణి అయిన జగన్మాత దుర్గాదేవి ఈ లోకాలన్నింటినీ ఏలే పరాశక్తి. ఆ పరాశక్తి దుష్ట శిక్షణ చేయడం కోసం ఎన్నో అవతారాలు ధరించింది. ఎందరో రాక్షసులను సంహరించి దేవతలకు మానవులకు మేలు చేకూర్చింది. పరమ పవిత్రమైన ఈ ఇంద్రకీలాద్రి మీద బ్రహ్మాది దేవతలందరి కోరిక మీద దుర్గాదేవి దశాలంకార సంశోభితగా జనులందరి చేత కొలుపులందుకుంటుంది. శంకరాచార్యుల వారు స్తుతించిన దుర్గామాతను ఒక్కసారి స్మరిస్తేనే కరుణామయి అయిన ఆ తల్లి మనల్ని కరుణిస్తుందని చెప్తారు. భక్తుల కొంగు బంగారంగా జగజ్జననిగా సర్వపాపహారిణిగా కీర్తింపబడుతున్న దుర్గామాత విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసి నిత్యం భక్తుల పూజలందుకుంటుంది. దసరా శరన్నవరాత్రులలో రెండవ రోజైన ఆశ్వయుజ శుద్ధ విధియ నాడు అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరిస్తారు.
పూర్వం హేమకీర్తి, రత్నవళి అనే రాజదంపతులకి ఎంతకీ సంతానం కలగకపోవడంతో వీరిద్దరూ బెజవాడ కనకదుర్గాదేవి సన్నిధికి వచ్చి ఆ తల్లిని మనసారా వేడుకోగా బాలా త్రిపుర సుందరిగా దర్శనమిచ్చి వారి కోరికలు నెరవేర్చిందని బ్రహ్మాండ పురాణంలో చెప్పటం జరిగింది. త్రిపురాత్రయంలో మొదటి దేవత అయిన ఈ బాలా త్రిపుర సుందరీదేవి ఎంతో మహిమాన్వితమైనది. శ్రీదేవి నిత్యము కొలువుండే నవావర్ణ పరివేష్టితమైన శ్రీచక్రంలోని మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత ఈ బాలా త్రిపుర సుందరి. ముగ్ధ మనోహర సౌందర్యంతో జగదేక మోహినిగా ప్రకాశిస్తూ వరదాభయ హస్తాలతో చిరునవ్వులు చిందిస్తూ ఆసీన భంగిమలో మనకి బాలాదేవిగా దర్శనమిస్తుంది. దసరా ఉత్సవాలలో భాగంగా 3వ రోజు ఆశ్వయుజ శుద్ధ తదియనాడు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరించారు. అన్నం సర్వజీవనాధారం. అటువంటి అన్నాన్ని ప్రసాదించి అన్నపూర్ణగా సకల జీవరాశులన్నిటికీ ఆహారాన్ని ప్రసాదించే కల్పవల్లి. ఆది భిక్షువైన సాక్షాత్తు ఆ పరమేశ్వరునికి భిక్షను ప్రసాదిస్తున్న రూపంలో ఆసీనురాలైన భంగిమలో మనకి అన్నపూర్ణాదేవి దర్శనమిస్తుంది. పురుషార్థ ప్రదాపూర్ణ భోగిని భువనేశ్వరి అని ఆయమ్మ శ్లాఘించబడింది. నాలుగవ రోజైన ఆశ్వయుజ శుద్ధ చవితి నాడు అమ్మవారిని శ్రీ గాయత్రీదేవిగా అలంకరిస్తారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొందిన ఈ గాయత్రి సంధ్యావందన అధిష్టాన దేవత. సకల మంత్రాలకి 4 వేదాలకు మూలమైన దేవత. 5 వర్ణాలు కలిగి 5 ముఖాలతో ఆసీన భంగిమలో మనకు దర్శనమిస్తుంది. ఆ తల్లి గాయత్రీ వ్యాహృతి సంధ్య నిజబృంద నిషేవితాః అని కీర్తించబడింది. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. 5వ రోజైన ఆశ్వయుజ శుద్ధ తదియనాడు అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తారు. త్రిపురాయత్రంలో 2వ శక్తి శ్రీ లలితాదేవి. ఈ లలితనే లలితా త్రిపుర సుందరి అని అంటారు. శ్రీచక్ర అధిష్టాన శక్తిగా, పంచదశాక్షరి మహామంత్రాది దేవతగా తనను కొలిచే భక్తులలో ఉపాసకులను అనుగ్రహిస్తోంది. పూర్వం అమ్మవారి ఆలయంలో వామాచార పద్ధతిలో పూజలు జరుగుతూ ఉండగా శ్రీ విద్యాశంకరుల వారు ఇక్కడికి వచ్చి ఆ పూజలను మాన్పించి శ్రీచక్రయంత్ర ప్రతిష్టాపన చేసి నిత్యం శ్రీ దుర్గాదేవికి లలితా సహస్రనామాలతో, లలితా అష్టోత్తర శతనామాలతో అర్చనలు చేయాలని ఏర్పరిచారు. లక్ష్మీ సరస్వతీదేవి ఇటూ అటూ నిల్చుని వింజామరలు వీస్తుండగా మధ్యలో లలితాదేవి చిరునవ్వులు చిందిస్తూ చెరుకుగడను చేతదాల్చి పరమేశ్వరుడి వక్షస్థలం మీద ఆసీనురాలైన భంగిమలో మనకు దర్శనమిస్తుంది. ఆశ్వయుజ శుద్ధ షష్ఠి నాడు అమ్మవారిని చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవిగా అలంకరిస్తారు. జ్ఞానదీపాన్ని వెలిగించే విద్యా సరస్వతి. త్రిశక్తులలో ఒకటిగా ఆదిపరాశక్తి దుర్గాదేవి మహాసరస్వతి రూపంలో శుంభ, నిశుంభ అనే రాక్షసులను వధించి లోకాలన్నిటికీ మేలు చేసింది. ఈ అలంకారం అమ్మవారి నక్షత్రం మూలా నక్షత్రం నాడు చేస్తారు. ఈ అలంకారంలో అమ్మవారిని దర్శనం చేసుకుంటే విద్య ప్రాప్తిస్తుందని భక్తులు భావిస్తారు. చింతామణి, జ్ఞాన, లీల, ఘట, కిని, అంతరిక్ష, మహా అనే 7 రూపాల్లో ఉండే ఈ సరస్వతీదేవి వీణను ధరించి నెమలి వాహనాసీనగా, జ్ఞానప్రదాయినిగా మనకు దర్శనమిస్తుంది. అటువంటి చదువుల తల్లిని సరస్వతి శాస్త్రమయి, గుహాంబా గుహ్యరూపిణి అని కీర్తిద్దాం. ఐం ఐం మంత్రప్రియాం హ్రీం హ్రాం
కుమతి ధ్వంసకారిణి. 7వ రోజైన ఆశ్వయుజ శుద్ధ సప్తమి నాడు జగదాంబను మహాలక్ష్మీదేవిగా అలంకరిస్తారు. మంగళ స్వరూపంతో ఐశ్వర్యాన్ని ప్రసాదించే జనని ఈ మహాలక్ష్మి. త్రిశక్తి స్వరూపిణి అయిన దుర్గమ్మ మహాలక్ష్మి స్వరూపి అయి భక్తులను అనుగ్రహిస్తుంది. ఈ మహాలక్ష్మి తన 2 చేతుల్లో కమలాలను ధరించి వరదాభయ హస్తాలను చూపిస్తూ గజరాజు కొలుస్తుండగా కమలాసీనురాలుగా మనకు దర్శనమిస్తుంది. మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మీర్ మృదప్రియ అని కీర్తిద్దాం. దుర్గే దుర్గతి నాశిని అని కీర్తింపబడే ఆది ప్రకృతి స్వరూపిణి దుర్గాదేవి. అష్టమి తిథి నాడు శతాక్షిదేవిగా దుర్గగుడు అనే రాక్షసుడిని సంహరించి దుర్గా అనే దేవతలందరి చేత ప్రశంసించబడింది. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అనే 9 రూపాలను ధరించిన నవదుర్గా స్వరూపిణి అయిన దుర్గాదేవి ఈ నవరాత్రులలో శార్దూల వాహనం మీద చేతిలో త్రిశూలాన్ని ధరించి అసుర సంహారక శక్తిగా ఆశ్వీయుజ శుద్ధ అష్టమి నాడు అంటే 8వ రోజున దర్శనమిస్తుంది. దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద అని ఆ తల్లిని కీర్తిద్దాం. ఆశ్వయుజ శుద్ధ నవమి నాడు అమ్మవారిని శ్రీ మహిషాసుర మర్దినిగా అలంకరిస్తారు. లోకకంటకుడైన మహిషాసురుని శ్రీ మహాలక్ష్మి స్వరూపంతో నవమి తిథి నాడు వధించి లోకానికి మేలు చేసింది. ఆ దయాస్వరూపిణికి దేవతలంతా తమ తమ తేజస్సులను యజ్ఞగుండంలో ఆహుతినివ్వగా ఆ తేజస్సులని అద్భుత తేజోరూపమై మహిషాసురుని దేవి సంహరించింది. ఆ తల్లి సింహాసనం మీద కూర్చుని ఒక చేత త్రిశూలాన్ని ధరించి మహిషాసురుణ్ణి సంహరిస్తున్న రూపంలో దర్శనమిస్తుంది. తలచినంతనే భయాన్ని పోగొట్టే ఆ తల్లిని మహిమోపేతమైన శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో అపర్ణ చండిక చండముండాసుర నిగాధిని అని కీర్తించారు. తొమ్మిది రోజులు కన్నుల పండుగగా సాగే శరన్నవరాత్రి ఉత్సవాలు చివరిదైన దశమి తిథి నాడు అమ్మవారిని రాజరాజేశ్వరీదేవిగా అలంకరిస్తారు. షోడశ మహావిద్యా స్వరూపిణిగా, మహాత్రిపుర సుందరిగా, శ్రీచక్ర అధిష్టాన దేవతగా వెలుగొందే దివ్య స్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరీదేవి. ఈ తల్లి ఎక్కడ కొలువుంటుందో గ్రహిస్తేనే సకల భోగభాగ్యాలు లభిస్తాయి. శ్రీమణి ద్వీప శ్రీనగర స్థిత చింతామణి గృహం ఆ దేవి నివాసం. అక్కడ తల్లి సప్తాంగయుధ వర్ణ నిత్య మాయా పరివార దేవ సహితంగా మహాకామేశ్వరుని అంకాన్ని ఆసనంగా చేసుకుని ప్రకాశిస్తుంది. అటువంటి రాజరాజేశ్వరీ దేవికి అపరాజిత అనే పేరు వచ్చింది. వివిధ కాలాల్లో వివిధ రకాల రాక్షసులను సంహరించి ఎక్కడా అపజయమే లేనందువల్ల నిత్య విజయ స్వరూపిణిగా ఆ తల్లి అపరాజిత అని ప్రసిద్ధి పొందింది. ఇలా ఆమె పేరు మీదగానే విజయదశమి అయిందంటారు.
तोषिणि दुर्मदशोषिणि दुःखनिवारिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जगदम्ब कदम्ब वनप्रिय वासविलास निवासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्ग निजालय मध्यगते मधु मधुरे मधुकैटभ भञ्जनि कैटभ भञ्जनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते कृतिमात्र निराकृत धूम्रविलोचन धूम्रसिके समर विशोणित बीज समुद्भव बीजलताधिक बीजलते शिव शिव शुम्भ निशुम्भ महावदर्पित भूत पिशाचपदे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते విజయ విమల వింధ్య వందారు జనవత్సల అని అమ్మవారికి విజయ అనే పేరు కూడా ఉంది. అందుకే అమ్మవారి పేరు మీద విజయదశమి ఏర్పడింది. ఈ దసరా మహోత్సవాల్లో మహాత్రిపుర సుందరీదేవి అయిన రాజరాజేశ్వరీదేవి పరమశాంత స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ ఒక చేత అభయహస్తాన్ని చూపిస్తూ మరో చేత ఇక్షు అంటే చెరుకుగడను ధరించి ఆసీనమూర్తిగా మనకు దర్శనమిస్తుంది. ఆ చల్లని తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద సదా ఉండాలని కోరుకుంటూ ప్రేక్షకులకు మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం.